అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి నవంబర్ 24 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందున్నారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు నీతి నిజాయితీకి మారుపేరని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశిలో కలిగినవారు. ఈ రోజుల్లో ఇంత గొప్పవారు ఉన్నారనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలు బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు, అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరైనా కానీ తెలుసుకోవాలనుకునే ఆశ్చర్యం చెప్పాల్సిందే. మరి రేపటి రోజున కూడా ఇలాంటి వారు ఉన్నారంటే వెనుకటి రోజుల్లో కూడా ఇలాంటి ఉండడం జరిగేది. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా, ఒక మనిషిని నమ్ముకున్నా, ఒక మాట మీద ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ వెనుక రోజుల్లో ఇలా నిలబడేవారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా కరువైపోయాయి. ఎక్కడో వేళ్ళ మీద నూటికో కోటికో ఒకళ్ళు అన్నట్టుగా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూడాల్సి వచ్చిందనమాట. అయితే ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒక మైండ్ సెట్లో ఉంటారండి. ఏదైనా మాట ఇచ్చినా కానీ, సహాయం చేయాలనుకున్నా కానీ, ఎవరికైనా ఏదైనా కానీ ఆదరణ చూపించాలన్నా కానీ ఇటువంటివన్నిట్లో కూడా వీరు ముందే ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారని పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తులు. అలాగే వీరి యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా చక్కగా ఉంటారు. వీరిని అంటే చాలా ఆకర్షణమైన రూపలావణ్యం కలిగినటువంటి వారు. పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికి కూడా మనసు వెన్నపూస లాంటిది. అలాగే వీరికి ఏంటంటే ఏదైతే చేయాలని చెప్పి మనసు కనిపిస్తుందో అది వెంటనే చేసేస్తారు. అది మంచా చెడాన్ని వెంటనే ఆలోచించకుండా కొన్నిసార్లు వీరు చేసుకునే ఫాస్ట్ నిర్ణయాల వల్ల వీరి జీవితాలంటే వీరి అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కూడా వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. అలాగే రేపటి రోజు వీరికి ఏంటంటే వీరు తీసుకునే ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవతల వ్యక్తులకు కూడా వీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం ప్రభావితం చూపించబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజున వీరు తీసుకునే నిర్ణయం వల్ల వీరి కుటుంబంలో కూడా కొంచెం చిక్కుల్లో పడే సూచనలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళు సెలక్షన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా, నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటుందన్నమాట. అది బట్టల విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, ఇలా ఏదైనా కానివచ్చు చాలా అద్భుతంగా సెలెక్ట్ చేస్తారు. ఇక వీరి జీవితంలోకి ప్రవేశించడానికి రేపటిలో కొత్త వ్యక్తి అంటే వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని చెప్పుకోవచ్చండి. అంటే అంత ఈజీ అయితే కాదు, అంత సామాన్య విషయం అయితే కాదు. ఎవరినైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తిని ఎంటర్ అయ్యి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటే అది ఎంతో అంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమే కావచ్చు. కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో అనేది ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది. అలాగే రేపటి రోజున మీకు మధ్యాహ్నము 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఒక SMS ద్వారా, లేదంటే ఎవరైనా తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక తెలియనటువంటి రహస్యము మీ చెవిన పడడం కానీ, లేదంటే దానికి సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కానీ జరుగుతుంది. అలాగే మీ జీవితంలో ఏంటంటే ఒక శక్తులు కానీ ఏవి కానీ మీ మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలను విడదీయలేరనమాట. అంటే మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇటువంటి సందేహాలు లేకుండా చెప్పుకోవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ, మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు, అలాగే కుటుంబంలో కానీ, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ, అలాగే మీకున్న ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ ఎవరిని కూడా పొరపాటును కూడా విడిచిపెట్టరు. అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీ యొక్క రాశి వారి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతమైనటువంటి వీరికి ఉన్నటువంటి
ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడా గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారు. ఇక వీరి జీవితం కూడా చాలా కుటుంబ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేవారు కొంత అంటే చెడు మంచిగా అనేది తెలియదు, కానీ ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది మీ జీవితం కలగబోతుంది. అంటే మీరు పనిచే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి అలాగే కొంత చెడు దిశలుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండండి. నూతనంగా పరిచయమైన వ్యక్తుల ద్వారా కొంత వారి ద్వారా మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత అంటే ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని బాధకు గురి చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. అందువల్ల కొత్త వ్యక్తుల పరిచయం కొంచెం మీరు రేపటి రోజున అనుకూలంగా మార్చుకోవడానికి చాలా వరకు కూడా వాళ్ళని మీరు మీ గ్రిప్లో పెట్టుకోవడము, వారు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒక గంట కనిపెట్టడం ద్వారా మీకు అందకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ కొత్త వ్యక్తుల పరిచయం రేపటి రోజు కొంచెం మీరు దారి తీసినా కూడా వాళ్ళని కొంచెం రేపటి రోజు అవాయిడ్ చేస్తే మీకు రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరే విధంగా రేపటి రోజు మీ జీవితంలో జరిగే ఒక అద్భుతం కూడా జరగబోతుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నా, అలాగే రేపటి రోజు ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాల డబ్బులకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక పలుకుబడి వ్యక్తులు కూడా రేపటి రోజు మీకు పలకబోయేటువంటి అంటే గతంలో మీతో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజు మీతో మరలా పలకరిస్తారు. అయితే వారు అలా పలకరించడం వలన చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడం కానీ ఇటువంటివి జరుగుతాయి. ఆ విధంగా చేయడం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను అలాగే వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో చెప్పుకుంటారు. తద్వారా ఏంటంటే మీ మనసు చాలా నూతనకరమైన ఉత్తేజంతో నిండిపోతుంది. దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది కలుగుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని కూడా రేపటి రోజు లాభం చేకూరుస్తుంది. సహచరుల యొక్క సహకారం తగ్గుతుంది. బుద్ధి బలంతో చాలా కీలకమైన సమస్యను కూడా రేపటి రోజు మీరు పరిష్కరించుకోబోతున్నారు. కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజు లభిస్తాయి. ప్రయాణాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి. ఇంకా రేపటి రోజు మీకు గణపతి ఆరాధన, శివారాధన చాలా ఎక్కువగా శాంతినిస్తుంది. రాజయోగం కలుగుతుంది. అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైన లాభం మీ కృషికి గౌరవం తెచ్చేలా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్త పాటించండి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇది ఒక మంచి సమయం అని తెలుసుకోండి. కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా శివారాధన మంచి రకం మేలు చేస్తుంది. రేపటి రోజు మీకు అలాగే ఉద్యోగంలో అనుకూలమైన నిర్ణయాలు కూడా వెలువడతాయి. తోటి వారితో సౌమ్యంగా రేపటి రోజు కనుక మీరు మాట్లాడినట్లయితే మీకు చాలా ఎక్కువగా మేలు జరుగుతుంది. ఇక అలాగే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయి. మీ కుటుంబం సంతోషం అనేది మరింత ఎక్కువగా రేపటి రోజు పెరిగి మరింత సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారం అనేది మీకు సానుకూలంగా మారబోతుంది. ప్రారంభించబోయేటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని తప్పక చూస్తారు. మనోబలంతో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీకు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి. అలాగే పూర్వపుణ్యం అనేది ఎక్కువగా మీకు ఫలించబోతుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో కూడా రేపటి రోజు లాభాల బాట పడతారు. సామాన్యమైనటువంటి మాటలు మీకు మరింత ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి. అలాగే రేపటి రోజు మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం అనేది చాలా చేయడం వల్ల ఎక్కువగా మీకు శక్తి బలం అనేది ఎక్కువగా నిండిపోతుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం అలాగే వివాహ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులు కూడా చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కానీ లేదంటే ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా సమస్య పోయేటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీ జీవితంలో ఏదైతే మీరు చాలా రోజుల నుండి అంటే మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా మీకు సమయాన్ని కేటాయించబోతుందని చెప్పేసి మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఇటువంటి కారణాల వల్ల చాలా రోజుల తర్వాత మీరు కలుసుకోవడం ఇటువంటివి అవన్నీ కూడా రేపటి రోజు సమస్య పోతాయి. వారితో మీరు చక్కగా రేపటి రోజు కొత్త అనుబంధాన్ని పెంచుకోబోతున్నారు. కలిసి వారితో మాట్లాడుకొని మీకు ఏదైతే సమస్య ఉందో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా వారితో చర్చించిన తర్వాత వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇది మీకు మీ జీవితాన్ని చాలా అద్భుతంగా నూతన ఉత్తేజాన్ని అందించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారులకు ఆర్థికపరమైనటువంటి చాలా రకాల లాభాలు పొందబోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు కూడా రేపటి రోజున సవాలుగా మీరు ఎదుర్కోబోతున్నారు. అందులో మీరు మంచి విజయ అనేది సాధించబోతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆచితూచి ఒకదాని తర్వాత ఒకటి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపటి రోజున చాలా గణనీయమైన లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ఒక్కోటిగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా మీ నుంచి దూరం అవుతాయండి.
రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మీ నిర్ణయాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. చాలా సానుకూలమైన ఇష్టమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొంత ప్రతికూలతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. రేపటి రోజు మీరు ఆనందంగా అయితే ఉండబోతున్నారు. మరి తెలుసునా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.